సెక్షన్ 498 ఐపీసీ. ఒక 2 months బ్యాక్ ఒక బెంగళూరు టెక్కి అతను ఆత్మహత్య చేసుకుంటూ హీ హ్యాస్ నారేటెడ్ హౌ హీ హ్యాస్ ఫేస్డ్ ది క్రూయాలిటీ అండ్ హెరాస్మెంట్ ఫ్రమ్ హిజ్ వైఫ్. అంటే చాలామంది అనుకుంటారు ఈ సోషల్ జస్టిస్, ఈ సోషల్ లెజిస్లేషన్ ఉమెన్కే వచ్చింది. అంటే ఎందుకు ఉమెన్కి వచ్చిందంటే ఈ విమెన్ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి టు ఫెసిలిటేట్ ది ఉమెన్ ఫ్రెటర్నిటీ ఈ సోషల్ జస్టిస్ కేసులు రావటం జరిగింది. అలాగే 100% ఆడవాళ్ళు హెరాస్మెంట్ గురవుతున్నారా, మగవాళ్ళు హెరాస్మెంట్ గురి కావట్లేదా అంటే అది తప్పు ప్రశ్న. మగవాళ్ళు కూడా గురవుతున్నారు. కానీ బికాజ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా, అంటే ఏ మగవాడు బయటకు వచ్చి నా భార్య నన్ను హెరాస్ చేసింది, నా భార్య నన్ను కొట్టింది అని చెప్పుకోలేడు. బికాజ్ ఆఫ్ దట్ సోషల్ స్టిగ్మా వాళ్ళలో వాడే బాధపడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకే ఒక్కోసార్లు ఈ కోపాన్ని ఎప్పుడైతే ఈ స్ట్రెస్ని వీళ్ళు భరించలేరు, భార్యని కొట్టడం, లేకపోతే వీళ్ళు రకరకాల చెడు అలవాట్లకి బానిస అవ్వటం, అంటే అలవాట్లు లేని వాళ్ళు కూడా టు ఓవర్కమ్ దట్ స్ట్రెస్, ఓవర్కమ్ దట్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఫ్రమ్ ది వైఫ్, ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఎందుకంటే రోడ్డు మీద ఒక విమెన్ని భర్త తిడితే తలకే ఉంచుకొని వెళ్ళిపోతుంది. అదే ఒక అమ్మాయి కనుక అబ్బాయిని తిట్టాడు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తిట్టింది అంటే దట్ బికమ్ ఏ న్యూస్. ఎందుకంటే ఇప్పటికీ మంది మెయిల్ ఈగో సొసైటీ అండ్ అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ఆడవాళ్ళని పరిగణించబడుతున్నా స్టిల్ దిస్ ఈజ్ మెయిల్ డామినేటింగ్ సొసైటీ. సో ఈ మెయిల్ డామినేటింగ్ సొసైటీలో ఆ బెంగళూరు టెక్ అతుల్ చాలా డీటెయిల్డ్ లెటర్స్ రాసి హౌ హీ హాస్ ఫేస్డ్ ది హెరాస్మెంట్ ఫ్రమ్ ద వైఫ్, యాజ్ హీ ఫెయిల్ టు టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఈజ్ కమిటింగ్ సూసైడ్ అని రాసిన లెటర్ హీ రోట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హీ రోట్ టు సుప్రీంకోర్టు. దాన్ని సుప్రీంకోర్టు టేకెన్ ఆన్ ఫైల్ తీసుకొని అవును కదా ఈ 498 మిస్యూజ్ అవుతున్నది, చాలామంది బాధపడుతున్నారు బయట చెప్పుకోలేక, సో ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫీటెడ్ అనే విషయాల్ని ప్రామాణికంగా తీసుకొని సుప్రీంకోర్టు కాల్డ్ ఫర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్.